పోలింగ్ విధులకు డుమ్మా కొట్టిన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. జాన్కంపేట్, నవీపేటలో పర్యటించారు. గత ఎన్నికల్లో 79% నమోదైందని, ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేసినట్లు చెప్పారు. జిల్లాలో 71 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించి పగడ్బందీ ఏర్పాట్లు చేశామంటున్న జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సందర్శిస్తున్నారు. ఓటింగ్ సరళిని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం కలెక్టర్ ఉన్నారు. సార్, జిల్లాలో ఎట్లా జరుగుతుంది పోలింగ్ సరళి, ఎట్లా ఉంది పోలింగ్ సరళి? సో మనకి ఈరోజు మొదటి ఫేజ్లో భాగంగా 157 గ్రామాల లోపల కూడా ఎలక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ 27 గ్రామాల లోపల యునానిమస్గా కంప్లీట్ అయిపోయింది. సో ఈ 157 గ్రామాల లోపల ఉదయం 7 గంటలకు అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా పీస్ఫుల్గా ఎలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అందరూ కూడా యాక్టివ్గా వచ్చి ఓటేస్తున్నారు. ఓటర్స్కి ఫెసిలిటేట్ చేసేందుకు మనము ప్రతి లొకేషన్లో కూడా హెల్ప్ డెస్క్లు పెట్టాము. అక్కడ బిఎల్ఓస్ కూర్చుండి వాళ్ళకి పోలింగ్ స్టేషన్ లొకేషన్ చెప్పడం కానీ, సీరియల్ నెంబర్ చెప్పడం కానీ వాళ్ళని గైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ అనేది 1 o'clock వరకు జరుగుతూ ఉంటుంది. 1 o'clockకి క్యూ లైన్లో వచ్చి నిలబడ్డ ప్రతి ఒక్కరికి ఎంత టైం అయినా సరే మనము ఓటింగ్ అవకాశం కల్పిస్తాం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎట్లా ఓటింగ్? సో మనకి 71 పోలింగ్ స్టేషన్స్ సమస్యాత్మకంగా నిర్ణయించాము. అందులో ప్రీవియస్లీ జరిగిన ఇన్సిడెంట్స్ కానీ లేదంటే హై ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నాయి కానీ మనం గుర్తించి అక్కడ 2 రకాల మెజర్స్ తీసుకున్నాం. మొదటిది అవుట్ సైడ్ పోలీస్ ఫోర్స్ని ఎక్కువ పెట్టడము, రెండోది ఇన్సైడ్ 31 పోలింగ్ స్టేషన్స్ లోపల వెబ్కాస్టింగ్ చేసి వాటిని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో, స్టేట్లో కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఒక 40 లొకేషన్స్ లోపల మైక్రో అబ్జర్వర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా డిప్లాయ్ చేసి జనరల్ అబ్జర్వర్ గారు ఇండిపెండెంట్గా మానిటర్ చేస్తారు. పోలింగ్ తర్వాత కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ సంబంధించి ఎట్లా ఏర్పాటు చేస్తారు? ఉప సర్పంచ్ ఎన్నిక ఎట్లా జరుగుతుంది? సో మనకి 2 గంటలకి అన్ని గ్రామాల్లో కూడా ఈ 157 గ్రామాల్లో కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రతి గ్రామంలో తక్కువ పోలింగ్ స్టేషన్ ఉన్న దగ్గర ఒక వార్డు తర్వాత ఒకటి కంప్లీట్ చేస్తాము. ఎక్కువ వార్డులు కానీ ఓట్స్ కానీ ఉన్న దగ్గర ఒకేసారి 2 కానీ 3 కానీ పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి కౌంటింగ్ చేస్తాము. కౌంటింగ్ దాదాపు 5 గంటల వరకు కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాం. కాగానే ఇమ్మీడియట్గా ఉప సర్పంచ్ ఎలక్షన్ అక్కడనే జరుగుతుంది. అంటే పోలింగ్ విధులకు చాలామంది హాజరుగా అన్నట్టు తెలిసింది. ఎంతమంది హాజరు గెలవండి, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? సో పోలింగ్ విధులకు హాజరు కాని వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చాము. కాకపోతే కొంతమంది బిఎల్ఓస్ ఉండి కూడా పోలింగ్ వచ్చిన వాళ్ళని మనకు హెల్ప్ కోసమే తీసుకున్నాము. బట్ అనాథరైజ్డ్ ఆబ్సెంట్స్ ఉన్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. సో ఇది మొత్తం మీద నిజామాబాద్ జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV.